వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సంచలన వీడియోని విడుదల చేసింది. వాళ్ళ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అది అంటే ఒకళ్ళ గుట్టు ఇంకొకళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తారు కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా టీడీపీ నేతలకు టీడీపీ స్టేట్ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్ చేస్తున్నటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషను సంచలనమైంది. 147 నియోజకవర్గాలలో ఉన్నటువంటి తేడా గురించి, పర్సంటేజ్ ఆఫ్ తేడా గురించి ఆయన చెప్పింది ఒకసారి విందాం. 14లో మనకు 47.7 వచ్చింది, వాళ్ళకి 45.67. మార్జినల్గా 1-2%తోనే 14లో మనం విన్ అయ్యాం. ఆ తర్వాత ఓట్లు చీలికి మూలాన మనకి 23 సీట్లకే వచ్చాం. లేకపోతే మినిమం ఓడిపోయినా సరే 65 నియోజకవర్గాల్లో ఈజీగా గెలిచేవాళ్ళం. అందుకని మనం మీకు ఇప్పటికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, రాష్ట్రంలో 147 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిపితే ఓట్లకి వైసీపీకి ఓట్లకి మధ్య 5% గ్యాప్ ఉంది, అంటే 2% గ్యాప్ ఉంది. మనం 2019 ఓట్లని సస్టైన్ చేసుకుని ఇంకొక 2% ఎక్స్ట్రా తెచ్చుకుంటే 147 కాన్స్టిట్యున్సీలో గెలవచ్చు. 28 కాన్స్టిట్యున్సీలు, ముఖ్యంగా కర్నూలు అండ్ కడప, అక్కడ తెలుగుదేశము, బీజేపీ, జనసేన కలిసినా కూడా వైసీపీకి మనకు వాళ్ళకి మధ్య గ్యాపు 10 లక్షల ఓట్లు తేడా ఉంది. 10 లక్షల ఓట్లు తేడా, చాలా చాలా వైడ్ మార్జిన్ ఉంది. అందుకని మేము ఇక 175 నియోజకవర్గాలని సమానంగా అందుకని మేము బలహీనమైన నియోజకవర్గాలు, బలమైన నియోజకవర్గాలు కొంచెం పక్కన పెట్టండి, అన్నిట్లో సమానంగానే పనిచేయాలి. మేము తీసుకుంది ఏంటంటే క్రైటీరియా, అబోవ్ 35% వచ్చినటువంటి 2019లో అబోవ్ 35% వచ్చినటువంటి నియోజకవర్గాలు ఇప్పుడు కొన్ని తీసుకున్నాం. ఇంకా ఈ 30 కాన్స్టిట్యున్సీలు కాకుండా ఇంకా అందరం పనిచేస్తానంటే దీంట్లో అర్థమవుతున్నది ఏంటంటే, 2014లో కలిసి వెళ్ళడం వలన మనం 1.5% ఓటు తేడాతో గెలిచాము. ప్రస్తుతం చూస్తే 147 స్థానాలలో 5% గ్యాప్ ఉంది. అంటే ఇద్దరి మధ్యన తెలుగుదేశం జనసేన, తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్యన అయితే ఈ 5% గ్యాప్ ఉంది. కానీ బీజేపీ, జనసేన యాడ్ అయినాయి కాబట్టి 3% వస్తాయి. ఎందుకంటే ఇంతకుముందు జనసేనకి వేసిన వాళ్ళు కూడా వైసీపీకి వ్యతిరేకంగానే కదా. కాబట్టి అవి కూడా లెక్క ప్రకారం అయితే కనుక 40% తెలుగుదేశం, 6% జనసేన, ఇటు బీజేపీ 0.8%, 46.8%. కానీ ఇక్కడ ఆ స్థాయిలో రాదు అన్నది వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు 45%, ఇక్కడ 5% గ్యాప్ అయితే ఇప్పటికొంది 147 స్థానాల్లో, అందులో 3% వీళ్ళ ద్వారా రికవర్ అవుతుంది. ఇంకొక 2% అంటే దీంట్లో మేబీ తెలుగుదేశం పార్టీకి తగ్గుంటాయి కదా. ఇప్పుడు ఇదివరకు తెలుగుదేశం కూడా నచ్చకే కదా జనసేనకి వేసింది. తెలుగుదేశం నచ్చక, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా నచ్చక జనసేనకి వేశారు. ఇప్పుడు అట్లాగా కొన్ని కోల్పోతాయి కాబట్టి ఇక్కడ 40 నుంచి 43%. అందుకని అంటారు కదా, రాజకీయాల్లో 2 రోజులు ఎప్పుడు 4 కాదని. ఆ విధంగా చూసుకున్నప్పుడు పొత్తులు కలిసేసినంత మాత్రం మొన్న తెలంగాణలో చూసాం. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కలిసిపోయి కమ్యూనిస్టులు కూడా కలిసిపోతే 55-60% ఓట్లు వచ్చేస్తాయని భావించారు. 30-35% ఉంది కాబట్టి టీఆర్ఎస్ పోతుంది అనుకున్నారు. కానీ ఏమైపోయింది? కాబట్టి ఇక్కడ రాజకీయాల్లో అట్లా సాధ్యం కాదు కాబట్టి అది కరెక్ట్గానే అసెస్ చేశాడు ఆయన, సురేష్ గారు చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే. అట్లాగా చేసినా అక్కడ ఇంతకుముందు 40% వచ్చినాయి. ఇప్పుడు జనసేన, బీజేపీతో కలిపితే ఇంకో 3% యాడ్ అవుతే 43 దాకా వస్తుంది. ఇంకొక 2% పెంచుకోవాల్సి ఉంటుంది మనం అన్నటువంటి కోణం చెప్తున్నట్టు కనబడుతుంది. లేదా 40% ఆల్రెడీ ఇప్పుడు బీజేపీ వీళ్ళిద్దరి మధ్యన లెక్క చూస్తే క్రిందటిసారి 50% వైసీపీకి వచ్చినాయి, 40% తెలుగుదేశానికి వచ్చినాయి. వీళ్ళిద్దరు కలిపితే 46 + 1 47 వేసుకుంటే అప్పుడు 3% తేడా ఉంటుంది. ఆ లెక్కను చూసుకున్నా కూడా 6 ఇచ్చా చెప్పారా, టోటల్గా 5% గ్యాప్ ఉందన్నటువంటిది అయితే ఆయన కన్ఫర్మ్ చేస్తున్నారు. ఒక 3% రికవర్ చేసుకున్నట్టు చెప్తున్నారు. ఇంకా 2% కావాలి, అప్పుడు 147 సీట్లు గెలవగలం అంటున్నారు. అంటే 147 సీట్లలో ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితి ఉంది అని చెప్తున్నట్టు దీన్ని బట్టి కనబడుతుంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తమ క్యాడర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం గెలవబోతున్నాం, అది తెలుగుదేశమే కన్ఫర్మ్ చేసిందని చెప్తున్నారు.